అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాలు అమ్మరాన్నంటాయి. ఖమ్మం జిల్లాల బీజేపీ కార్యాలయంలో బీజేపీ శ్రేణులు హోలీ సంబరాల్లో మునిగి వెళ్తున్నారు. ప్రస్తుతం మనం బీజేపీ కార్యాలయంలో మన దగ్గర బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు గల్లా సత్యనగర్ అనుకున్నారు. మనం వారిని అడిగి మరిన్ని విషయాలు చూస్తాం. అన్న, చెప్పండి, హోలీ సంబరాల్లో బాగా మంచిగా చేసుకున్నారు బీజేపీ శ్రేణులు. అంటే ఎంపీ టికెట్ కూడా దాదాపు కన్ఫర్మ్ అయింది. సో ఏ విధంగా అంటే హోలీ పండుగను పురస్కరించుకొని గెలుపుకి ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు? తప్పకుండా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం అన్ని విధాల ఆలోచన చేసి ఏ ఆలోచన చేసినా అది పార్టీ అభివృద్ధికి, పార్టీ సంక్షేమం కోసం ఆలోచన చేస్తుంది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క సీటు ఆశించిన వారిలో అనేక మంది ఉన్నారు. నేను కూడా సీటు ఆశించాను. అదేవిధంగా అనేక మంది పెద్దలు ఉన్నారు. ఏదైనా పార్టీ అంతిమంగా ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి అందరం కట్టుబడి పనిచేయాల్సిందే. ఈరోజు తాండ్ర వినోద్రావు గారిని భారతీయ జనతా పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినటువంటి నేపథ్యంలో అందరం భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయంలో చాలా ఉత్సాహంగా ఈరోజు ఒకవైపు హోలీ వేడుకలు జరుపుకుంటూ మరొక వైపు అభ్యర్థిని ప్రకటించినటువంటి సందర్భంగా రాష్ట్ర పార్టీకి కానివ్వండి, అదేవిధంగా జాతీయ నాయకత్వానికి కానివ్వండి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అంటే గతంలో కూడా బీజేపీ పార్టీ జిల్లాలో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పూర్తిగా తిరిగింది. విజయ సంకల్ప యాత్ర పేరుతో కూడా చేశారు. సో మీ సీనియర్ నాయకులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు కూడా సారాకి సారా 17 సీట్ హమారా అనే నినాదంతో ముందుకు పోతుందని చెప్పారు. సో ఏ విధంగా అంటే పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా ఎన్ని స్థానాలు మీరు కైవసం చేసుకున్నారని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది. ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలుగుతా ఉన్నాం, ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలవబోతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే ఇప్పటికే మా యొక్క అభ్యర్థి విషయంలో పార్టీ అనేక కోణాల్లో ఆలోచన చేసింది. శక్తి సామర్థ్యాల విషయంలో అనేక కోణాల్లో ఆలోచన చేసి ఈరోజు మంచి నిర్ణయం తీసుకుందని చెప్పి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ నిర్ణయం కూడా అదే. కాబట్టి మేము ఒకటే, ఏది ఏమైనా సరే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం మా యొక్క శక్తి సామర్థ్యాల మేరకు నాయకులు, కార్యకర్తలు, కేడర్ అంతా కలిసి ఖమ్మం పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకుంటాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు దేశవ్యాప్తంగా మూడోసారి 400 పైన స్థానాలు గెలవబోతూ ఉంది. అందులో ఖమ్మం పార్లమెంటు కూడా ఉండాలి అన్నది మా యొక్క ఆకాంక్ష. ఖమ్మం పార్లమెంట్ ఎందుకు గెలవాలి అని చెప్పినప్పుడు ప్రజలందరికీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్రం నుంచి ఈరోజు నేరుగా నిధులు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల హామీ ఇచ్చి ఈ రోజు వరకు కూడా ప్రజల్ని మోసం చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నది చేసిందా? అర్హులైన అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి 5 లక్షల రూపాయలు అర్హులైన అందరికీ ఇస్తామన్నది ఇచ్చిందా? మహిళలందరికీ కూడా 2,500 రూపాయల అకౌంట్లలో డబ్బులు వేస్తామని చెప్పి చేసిందా? ఈ విధంగా అనేక హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. మరొక వైపు చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు సుమారు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా దోచుకు తిని ఈరోజు అవినీతి అక్రమాలకు పాల్పడి ఢిల్లీలో జైల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి నేపథ్యంలో చాలా క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి అభ్యర్థి ఈరోజు వినోద్రావు గారిని ఖమ్మం పార్లమెంట్కి ఇచ్చారు. కాబట్టి ఒక తెల్ల పేపర్ లాంటి వ్యక్తి వినోద్రావు గారు ఎప్పుడూ కూడా ప్రజా జీవితంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకొని సేవా కార్యక్రమాలు చేసుకున్నటువంటి అభ్యర్థిగా ఇచ్చారు. వారి గెలుపుకు జిల్లా పార్టీ మొత్తం కలిసి అహర్నిశలు పనిచేస్తాం. అంటే గతంలో కూడా నిన్న మహబూబాద్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ కూడా పూర్తిగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కూడా సీట్లు పంచుకోబోతున్నాయని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు మీరు ఏ విధంగా సమర్థిస్తారు? ఈరోజు మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కవితను ఎందుకు జైల్లో పెట్టడం లేదు, కవితను ఎందుకు అరెస్టు చేయరు అని చెప్పి టీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాబట్టి అన్నారు. జైల్లో పెట్టిన వెంటనే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ మద్దతు తెలిపితే గతంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ అవినీతి ఆరోపణలతోటి జైల్లోకి పోతే కవితకు మద్దతుగా, కేజ్రీవాల్కి మద్దతుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రచారం చేస్తూ వాళ్ళ యొక్క రహస్య ఒప్పందం ఏదైతే ఉందో ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ తెలిసిపోయింది. కవితని అరెస్ట్ చేయటం అక్రమం అంటారు, అరవింద్ కేజ్రీవాల్ అవినీతి చేస్తే అరెస్ట్ చేయటం అక్రమం అంటారు.
గతంలో అవినీతి మరకలు ఏవైతే కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయో అవి ఇంకా అధికారం పోయి 10 సంవత్సరాలు అయినా కానీ అవి పోలేదు. కాబట్టి ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్, అదేవిధంగా ఈ యాప్ ఇవన్నీ కూడా ఒక తాను ముక్కలు అవినీతి పార్టీలు. ప్రజలందరూ కూడా వీటి పట్ల విసుగు చెంది ఉన్నారు. ఈరోజు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో దేశం ఒకవైపు అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నటువంటి సందర్భంలో దేశ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా అనేక సంవత్సరాల హిందువుల యొక్క ఆకాంక్ష అయోధ్య రామమందిర నిర్మాణం విషయంలో ఒక చిన్న వివాదం కూడా లేకుండా పరిష్కరించడం కావచ్చు, ఆర్టికల్ 370 విషయంలో కావచ్చు, అనేక విషయాలు, త్రిపుల్ తలాక్ విషయంలో కావచ్చు, నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్తా ఉన్నారు, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అన్నటువంటి నినాదం ఏదైతే ఉందో, కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, వర్ణాలు లేవు, మొత్తం కూడా ఒక్కటే మోడీ 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 అన్నటువంటి నినాదంతో ముందుకు పోతా ఉంది. అందులో ఖమ్మం పార్లమెంట్ కూడా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో ఈ ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి వినోద్ రావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. చూశారు కదా, పూర్తిగా ఖమ్మంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో హోళీ సంబరాలు కూడా చేసుకున్నారు. దీని సందర్భంగా ఆ ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా తాండ్ర వినోదరావుకి బీజేపీ సీటు కన్ఫర్మ్ చేయడం పట్ల ఆ పార్టీ కార్యకర్తలు కూడా పూర్తిగా హర్షం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. పూర్తిగా తెలంగాణ పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక స్థానాలు గెలిచి నరేంద్ర మోడీ గారికి బహుమతిగా ఇస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. ఇక్కడ ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆ తాండ్ర వినోదరావు గెలుపు కోసం కూడా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పనిచేసి ఖమ్మం నుంచి అత్యధిక మెజారిటీతో ఆ ఖమ్మం ఎంపీ తాండ్ర వినోదరావును కూడా గెలిపించుకుంటామని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి బీజేపీ పార్టీ కార్యాలయం కనిపిస్తుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.